హల్లెలూయా. పోనయా నీవు నా పక్షానుండగా, పోనయా నీవు నా పక్షానుండగా, నే కుంగిపోనయా నీవు నా తోడుండగా, పోనయా నీవు నా తోడుండగా. నేను వెచ్చిన చోటనే ప్రభు కోసం సాగిదా, నేను వెచ్చిన చోటనే ప్రభు కోసం సాగిదా, నే పడిన చోటనే ప్రభు కోసం సాగిదా, నే పడిన చోటనే ప్రభు కోసం సాగిదా. నే ఓడిపోనయా నీవు నా పక్షానుండగా, నే కుంగిపోనయా నీవు నా తోడుండగా, నే ఓడిపోనయా నీవు నా పక్షానుండగా, నే కుంగిపోనయా నీవు నా తోడుండగా. నేను వెచ్చిన చోటనే ప్రభు కోసం సాగెదా, నేను వెచ్చిన చోటనే ప్రభు కోసం సాగెదా, నే పడిన చోటనే నీ కోసం నిలిచెదా. హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, లెక్కలేని స్తుతులు, స్తోత్రం ప్రభా తండ్రి. నేను చెప్పే మాటలేని ప్రభా, మరి ముఖ్యంగా తండ్రి ప్రభా లోకంలో ఎంతోమంది కదా ఎంతోమంది ఉన్నారు ప్రభా. నిన్ను నమ్ముకో సజీవుడైన దేవుడిని నమ్ముకోక ఎంతోమంది లోకంలో భయంకరించలేదు, ఎంతోమంది వ్యాధులతో బాధ ఇందులో కూడా మనం అయ్యా నిన్న సజీవుడైన దేవుడు నమ్మదగ్గ సార్ అన్నీ మన పోసి కాసి కాపాడి మన సజీవులో ఉంచే దేవుడిని నమ్ముకో ఎంతోమంది ప్రభా. మన కోసం, మన పాపాల కోసం, మన చేసిన పాపాల కోసం సజీవుడైన దేవుడు మన కోసం లేచి మనం కాపాడుతున్నాడు ప్రభా. సజీవుడైన నమ్మకం ఎంతోమంది ఉన్నారు ప్రభా. బతకబడిన జ్ఞాపకం చేసుకోబడి మన ముఖ్య తండ్రి ప్రభా. అయ్యా నేను ఎంతోమందిగా నాకు అంతమంది తల్లిదండ్రులు మాట ఈరోజు కన్నబిడ్డలు తల్లిదండ్రుల మాట వినకుండా ఉన్నారు ప్రభా. అందరూ కూడా తల్లిదండ్రుల మాట వినాలని కోరుకున్నాం ప్రభా. అలాగే తల్లిదండ్రుల మాట వినకుండా ఎంతోమంది కుటుంబాలు జీవితాలు చల్లా చేతులు ఉంటే భయం కూడా వాళ్ళు చల్లా చేతులు అయిపోయి ఉండే కుటుంబాలు ఎంతమంది ఉన్నారు ప్రభా. అయ్యా ఎందుకు జీవితాలు నాశనం చేసుకునే బిడ్డలు ఉన్నారు ప్రభా. అందరికి మార్చులు మరి ముఖ్యంగా తల్లిదండ్రులు అయితే పిల్లలకి చెప్పలేకుండా ఉన్నారు ప్రభా. ఈ రోజు తండ్రి ప్రభా అంతా తెలిసిలే అన్నట్టు జీవితం తండ్రి ప్రభా. వాళ్ళందరూ కూడా పిల్లలందరూ తల్లిదండ్రుల మాటిని మంచి భవిష్యత్తు కాడ మంచి భవిష్యత్తు ఆడుకుంటారు ప్రభా. వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ ఎంత కుటుంబాలు కూడా ఆ జీవితాలు జీవితాలు అంతా పోతున్నాయి ప్రభా. అలా నిర్ణయం తీసుకోకుండా ఉన్నారు తల్లిని మాట విన్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను చదువుకునే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసి ఉండే ప్రభా. వాళ్ళ కాడ నీ తోడు కాపుతుంది వాళ్ళంతా కూడా దీన్ని నమ్ముకుని రక్ష పొందాలి ప్రభా తండ్రి ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి ప్రభా ఈరోజు ఫోన్లు వచ్చిన తర్వాత ఎంతమంది తండ్రి ఫోన్లో క్యాసెట్లు పెట్టు మెసేజ్లు పెట్టు ఎంతమంది ఉన్నప్పుడు అంతా కూడా జీవితాలు చల్లా చేతులు అయిపోయిన తండ్రి ప్రభా. 5% ఈ ఫోన్లో మంచి ఫోన్లు వాడుకోవటంలో కూడా మనం ఉంటుంది. ఫోన్లో తప్పు లేకపోయినా కూడా మనం వాడే విధానం తప్పు. ఎంతమంది ఫోన్లు మెసేజ్ పెట్టుకుంటూ అనేకమైన అర్థమైన వాడిని చూసి ఆ జీవితాలు చెడగొట్టుకుంటూ తాగుడు అనేక వ్యసనాలు కూడా వీళ్ళు లోపడిపోతున్నారు. ఇప్పుడు అలాంటి వ్యసనాలు అలాంటి ఫోన్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మంచి మార్కులు నడవాలి. అందరూ కూడా నేను నమ్ముకొని రక్షణ పొంది దేవుడి మార్కులు నడవడానికి కోరుకున్నాను తండ్రి ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి మనం చెప్పాలి మన తండ్రి నా భార్యకి కాళ్ళు ఎక్కువ ఉంది ప్రభా. ఆ బిడ్డకి మెరుగైన బలం చేయి. ఆ బిడ్డ తండ్రి మంచి బలం చేసి మన దాటలు కంటే పరం దాటపడి అయ్యా నీ తగ్గించాం నీ రక్తంలో కడిగి చూసి నీ రక్తంలో కడిగి శుద్ధి చేసి ఆ బిడ్డ మెరుగైన ఆరోగ్య బలం చేసి ఏమన్నా బిడ్డ ఏమైనా పొరపాటు చేసి నేను మరి తెమ్మించి ఆ బిడ్డ మంచి బలం శక్తి నుంచి తండ్రి ప్రభా. తండ్రి మన ముఖ్యం మా అమ్మాయి కాడ కొద్ది బలహీనత ఉంది. నీ రక్తంతో కడిగి ఆ బిడ్డకి బలహీనత కాడ తీసివేసి ఆ బిడ్డ కాడ వాళ్ళ కాడ కుటుంబం అంతా మన మార్మల్సి బాప్తీసం తీసుకుని రక్షణ పొంది నీ సన్నిధిలో ఉన్నారు కోరుకున్న మన ముఖ్యంగా తండ్రి ప్రభా. మా అబ్బాయి మా పావులో మా మనవడు కాడ చెన్నైలో ఉంటుండగా నీ తోడు కాపుల నుంచి ఇప్పుడు మంచి బల శక్తి నుంచి మా మనవడు కాడ మంచి తిండిలోను అన్నింటిలో తోడుకొంచి ఆ బిడ్డకు మంచి భక్తి 10 మందికి న్యాయం చేసే బిడ్డగా ఆ బిడ్డను తయారు చేయి. మరి ముఖ్యం ఆ బిడ్డగా మన వాళ్ళ కాడ ఇప్పటి నుంచే బాలు నడవాలి ద్వారా ఆ బిడ్డల కాడ మేము చెప్పుకున్నప్పుడు అందరు కూడా సహోదర ప్రేమ కలిగి అందరూ కూడా పెద్దవాళ్ళని అక్క చిన్నవాళ్ళని చెల్లి అని పిల్లమని ఆ బిడ్డగా చెప్పుకున్నాం. మా వాళ్ళ కాడ అలాంటి
మా కోళ్ళకాడ చెప్పాను, మనం అలా ఇలా పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పాప ఉంది అలా అలా చెప్పొద్దు, అక్క ఉంది చెల్లి ఉందని చెప్పి ఉన్నానని చెప్తున్నా మన ముఖ్య తండ్రి. ఈ లోకంలో సహోదరి ప్రేమ ఎంతో మందికి లేదు తండ్రి. మన పెద్దవాళ్ళ మరి మా అమ్మని అక్కని చెల్లి పిలుచుకోవాలి, మరి అన్న చెల్లి మరి అన్నయ్య తమ్ముడు అని ఈ అలాంటి వరుసలు ఉంటే మరి ఎంతో మందికి ఎన్నో కూడా మన శాంతి సమాధానం ఉండే ప్రభా. మనకి మన దేవుడిని మనమైతే మరి మన దేవుడిని నమ్ముకున్న వాళ్ళతో సహవాసం చేస్తే ఏ లోకం ఉండదు. మరి అలాంటి సరసత్తులు లోకవాసులు ఇలాంటి వాళ్ళతో సహవాసం మరి కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి మంచి దేవుడిని నమ్ముకున్న వాళ్ళతో సహవాసం చేయకూడదు. ఈ లోకంలో ఎంతో భయంకర స్థితిలో ఉంది. మరి మనకి తండ్రి ప్రభా, ఇలాంటి గొప్పదని ఎంతోమందికి ఇలా ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇది నమ్ముకొని రక్షపడి ఈ విగ్రహాల ಬಗ್ಗೆ మైగిపోతున్నాడు ప్రభా. సజీవుడే దేవుడు మన కోసం, మన పాపాల కోసం చనిపోయి మన పాపాల కోసం మనం చేసిన పాపాల కోసం మనల్ని కాపాడి ఈరోజు సజీవ లెక్కలో ఉంటాం. మన ఆస్తులు కాదు, మన అంతస్తులు కాదు, మన బంధువులు కాదు. మనకి ఏ సమస్య వచ్చినా కానీ దేవుడు నమ్ముకునే వాళ్ళని ప్రార్థన చేసే వాళ్ళు చెప్పాలి. కానీ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏదో చెప్తారంటారు మనకు చెప్తారు. మన కుటుంబం విషయంలో ప్రార్థన చేసే వాళ్ళకి చెప్పాలి, అందరికీ చెప్పకూడదు. ఏంటంటే ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థన చేస్తారు కాబట్టి అందరికి చెప్తే వ్యర్థం. మన కుటుంబ విషయాలు కూడా ప్రార్థన చేసే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ప్రార్థన చేయించుకో. మనకు దైవజనం చెప్పినా ప్రార్థన చేస్తారు. మరి ముఖ్యంగా ఎంతోమందికి గొప్పతనం లేదు. మన తండ్రి మేము ఇక్కడ రాజ్కుమార్ ఇంట్లో ప్రార్థన చేస్తాం, అందరు కూడా రావాలి, అన్ని పాటలు ఇస్తాం, వారికి మంది ఇస్తాం. మరి మేము చేసే పాటల ప్రార్థన ఎంతోమంది చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించి అభివృద్ధి చేయమని కోరుకున్నాం. రాజ్కుమార్ ఇంకా మనకి మెరుగైన ఆరోగ్య బలం శక్తించి ఆ బిడ్డగా అనేక ప్రాంతాల్లో కోరుకున్నాం. ఒంటరిగా ఆ బిడ్డ అనేక ప్రాంతాలకు వెళ్తుండగా నీవి తోడు కాపురించి క్షేమంగా దిగుతున్నాము తండ్రి. నేను తండ్రి ఏమన్నా చెప్పిన మేము చేసిన ప్రార్థన ఎంత మంది చూస్తున్నారు తండ్రి. ఎందుకు పనికిన ప్రేమంట సరిపోయింది మనం తండ్రి ప్రభావ చిన్ని ప్రార్థన చేసి బతుకుతుండే తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్.